బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రజలకు రుణగ్రహీతలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన రెపో రేట్ను గణనీయంగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రెపో రేట్ను ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో కొత్త రేటు 5.5% చేరింది. ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక రుణాలు, ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశం ఉంది. ప్రతి 2 నెలలకోసారి జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై లోతైన చర్చ జరిగిన అనంతరం వడ్డీ రేట్ల తగ్గింపునకు కమిటీ సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఇక ఈ తగ్గింపు క్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇంకా కొంత బలహీనంగానే ఉందని, ప్రపంచ వాణిజ్య అంచనాలను కూడా తగ్గించారని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గుర్తు చేశారు. అయినప్పటికీ భారతదేశం వేగంగా వృద్ధి చెందుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక భారతదేశ ఆర్థిక బలానికి 5 కీలక రంగాల్లోని పటిష్టమైన ఆర్థిక స్థితిగతులే కారణమన్నారు. మనం ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్నామని, భవిష్యత్తులో మరింత వేగంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు. Growth as well as trade projections have been revised downwards by multilateral agencies. Moreover, the last mile of disinflation is turning out to be a little more protracted. As growth-inflation trade-offs is becoming more challenging, monetary authorities are charting out a more cautious and carefully calibrated policy trajectory. Looking beyond the near term, growing economic and financial fragmentation is reshaping the global economy. Besides, complex interconnections with the financial system, elevated debt levels, and growing influence of frontier technologies like AI are raising financial stability concerns. Amidst heightened volatility in capital flows and exchange rates, coupled with constrained policy space, central banks of emerging market economies have a tougher task to stabilize their economies against global spillovers. In this global milieu, the Indian economy presents a picture of strength, stability, and opportunity. Strength comes from the strong balance sheets of the 5 major sectors: corporates, banks, households, government, and the external sector. Second, there is stability on all 3 fronts: price, financial, and political. Global growth as well as trade projections have been revised downwards by multilateral agencies. Moreover, the last